జయరాం గారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కీలకమైనటువంటి అంశాలు తీసుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ, లేదు అధికారుల్ని హత్య చేసే ప్రయత్నం జరిగింది, ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్, ఇదంతా కూడా స్కెచ్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు తెలంగాణ డిఎన్ఏలోనే ఉంటుంది కొట్లాడేటువంటి నైజ్, ఆఫ్కోర్స్ ఉండొచ్చు, కానీ మరీ ఫ్యాక్షన్ రాజకీయాలు మాత్రం తెలంగాణలో లేవు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ కుట్ర కోణం ఎవరెవరి మధ్యలో ఉన్నది అన్నది ఒకటి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే రేవంత్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలంటే సొంత నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసిందా? ఇందాక రామారావు గౌడ్ గారు చెప్పినట్టు ఎట్లా చూడొచ్చు. ఇంకొక పాయింట్ ఇందులో మంచి పాయింట్ వెంకటరెడ్డి గారు తీశారు. రైతులు తిరగబడ్డారు, రైతుల మీద దాడి జరిగింది, భూములు గుంజుకోవడం, ఇదే దేశం మొత్తం తెలిసింది. ఇది ఒకటే. ఇందులో కేటీఆర్ కుట్ర చేసిండా, రేవంత్ రెడ్డి కుట్ర ఉందా, సురేష్ అనేటువంటి వ్యక్తి కలెక్టర్ని డైవర్ట్ చేశాడా, ఇదంతా కేవలం మన రాష్ట్రం వరకే తెలుసు. బట్ ఢిల్లీలో జరుగుతుంది ప్రెస్ మీటు, బాధితులంతా ఢిల్లీ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఒక మణిపూర్తో పోలుస్తూ చేస్తున్నారు. తెల్లారితే 2 రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు. జయరాం గారు ఏం చెప్తారు? వింటున్నా. ఇది శ్రీకాంత్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు, యాజమానులకు నమస్కారాలు. ముఖ్యంగా రామారావు ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చెబితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను మాట్లాడేంతసేపు మాట్లాడకుంటుంటే బాగుంటుంది. నేను మాట్లాడిన తర్వాత ఏమైనా మాట్లాడచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ప్రజల మనిషిని, ప్రజా గొంతుకొని ప్రజల కోసం మాత్రమే మాట్లాడుతున్న విషయం నీకు తెలియని విషయం కాదు. ఇక్కడ బీజేపీ ఉందా, బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా అనే విషయం పక్కన పెట్టండి. ఇక్కడ ప్రజల వాయిస్ను ఒకసారి చూద్దాం. నెంబర్ 1, ప్రజలు ఏ రూపంలో ఉన్నా, పార్టీ రూపంలో ఉన్నా, లేకపోతే బాధితులైనా, లేకపోతే ఏ రూపంలో ఉన్నా కూడా తప్పు చేసినప్పుడు డెఫినెట్ గా శిక్షార్హులే. వాళ్ళు చేసిన తప్పుకు శిక్షించాల్సిందే. అందులో వేరే డిస్ప్యూట్ ఏం లేదు. ప్రభుత్వము తన చట్టం తన పని తను చేసుకుపోతుంది. ప్రభుత్వం ఆ దిశలో పనిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పులకు ఎవరు శిక్ష అయ్యాలి? ప్రజలను ఇప్పుడు జైల్లో పెట్టేసారు. మరి ప్రభుత్వ నేతలు కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రభుత్వం ముసుగులో చేసిన తప్పులను మనం అరెస్ట్ చేయాలా వద్దా? వాళ్ళని ఏం చేద్దాం అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న కాంగ్రెస్ కు. నెంబర్ 1, ఎనిహో ఈరోజు చాలా ఘోరమైన ఆరోపణ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ని, బ్యూరోక్రాట్స్ ని, కడ ఆఫీసర్స్ ని చంపేయడం కోసము ప్రజలు వచ్చిండ్రు. దాంట్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి, దాంట్లో ప్రజలు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ కన్నా చంపినట్టయితే కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టయితే ఏం జరగదు, వాళ్ళని లోపల వస్తారు. కానీ మరి ఇంత పెద్ద న్యూస్ రేవంత్ రెడ్డికి తెలిసిన తర్వాత ఈ రోజు ఆ అమ్మోరుకు బలిచినట్టుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఒక్కరిని మాత్రం ఎందుకు పంపించిండు? ఇది తప్పెవరిది? నీ ఇంటెలిజెన్స్ నీకు పనిచేయటం లేదా? నీ మాటినట్లేదా? లేకపోతే నువ్వు కావాలనే బలి ఇయ్యాలం కోసం పంపించినావా? నువ్వు తక్షణం చేయాల్సిన పని ఏంది? అక్కడ ఉండే ఉద్రేకాలు చల్లారిన తర్వాత లేకపోతే అఖిలపక్షం వేసేసి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఆఫీసర్లు పోతే ఒక రామారావు విను ఫస్ట్, నువ్వు చెప్తా తెలియదు, చెప్తాం కదా, విను ఫస్ట్. ఎందుకు దీంట్లో విను. మరి ఇది రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి అమ్మోరుకు మేకపోతును బలిచ్చినట్టు ఒక ఐఏఎస్ ఆఫీసర్ బలిచ్చేసి అక్కడ మారణ హోమం సృష్టించాలని అనుకున్నాడా అనేది ప్రధానమైన ప్రశ్న. డాక్టర్ జయరామ్ అనే నేను అడుగుతున్న ప్రశ్న. దమ్ముంటే ఆన్సర్ చేయగలిగితే నేను మాట్లాడితే చెయ్యండి. నెంబర్ 1. నెంబర్ 2, అరే వినుబాయ్, నేను చెప్పి మాట్లాడితే మాట్లాడు. ఆయన పాయింట్స్ అయిపోయాయి. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక్క నిమిషం, మన ఇంకా టైం ఉంది. దమ్ముంటే చెప్పాలి, నేను ఇస్తా. మర్చిపోతాను కదా, నువ్వు 4-5 పాయింట్లు చెప్తే ఎట్లా? క్వశ్చన్ టు క్వశ్చన్ ఇవ్వాలి, నువ్వు ఛాలెంజ్ చేసినావు. ఆ ఛాలెంజ్ నేను చెప్తా, 2 నిమిషాలు గ్యాప్. నువ్వే మాట్లాడు. అది ఛాలెంజ్ చేసినప్పుడు గ్యాప్. నువ్వు క్వశ్చన్ విషయాలు తెలియాలి కానీ ఇదే ఆర్గ్యుమెంట్ కాదు. ఆయన పాయింట్స్ ఇప్పుడు నాకు గుర్తుంది. ఆయన అన్న ప్రతి పాయింట్ మీరు నా పాత్ర ఏంది? ఒక మాట మీరు అన్న మాటకు ఒక్క నిమిషం జయరామ్ గారు, 1 సెకండ్, ఒక్క నిమిషం. ఐ విల్ ఆన్సర్ టు రామారావు గౌడ్ గారు. మీరు అన్నది
అధికారుల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తారంటే మరి పక్కకున్నప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలే కదా. నేను గుర్తుపెట్టుకునే కదా నేను అడిగాను. చెప్పిన కదా, Exactly. తీవ్రమైన ఆరోపణలు. ఆయన పాయింట్ చెప్పని ఆయన పాయింట్ చెప్పని ఆయన పాయింట్ చెప్పని నేను అడుగుతా ఒకటే ఒకటి శ్రీకాంత్ గారు ఆయన ఏమన్నాడు, అంతకంటే అంతకంటే పెద్ద ఆరోపణకే ఆయన సైలెంట్, అంతకంటే పెద్ద ఆరోపణకే ఆయన మౌనంగా ఉన్నారు. మెసేజ్ ఆయన పాయింట్స్ కరెక్ట్, ఆయన పాయింట్స్ కరెక్ట్. నేను రాస్తున్నా కదా, నేను రాస్తున్నా ప్రతి పాయింట్ నోటెడ్. ఓకే జయరామ్ గారు ప్లీజ్ కంటిన్యూ జయరామ్ గారు. జయరామ్ గారు కంటిన్యూ. యా సో ఇది అంశం. ఇంకొక అంశం వచ్చేసేమో హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఈ రోజు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి గారు, హోమ్ మినిస్టర్ తో పాటు సీఎం గారు రెండు, రేవంత్ రెడ్డి గారు అనేక శాఖలు కూడా ఉన్నాయి. ఒక హోమ్ మినిస్టర్ హోదాలో చూస్తున్నప్పుడు కానీ, అక్కడ ఉండే పరిస్థితులను సేకరించేటప్పుడు కానీ, ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే డ్యూయల్ డిసిషన్స్ తీసుకోవాలి. ఒకటి ప్రజల పక్షాన ఉండి తీసుకోవాలి, ఇంకోటి ప్రభుత్వ అనుగుణంగా తీసుకోవాలి. అంటే లాండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది కాబట్టి లాండ్ ఆర్డర్ కు అనుగుణంగా తీసుకోవాలి. ఒకవేళ ప్రజలకే కనుక ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇది నీ మదర్ కాన్స్టిట్యున్సీ, లఘుచర్లనే కాదు ఈ రోజు వచ్చేసి ఇది నీ మదర్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఏది జరిగినా కూడా నీ పరువు పరపతితో పాటు ఒక నీ కాన్స్టిట్యున్సీని ప్రజలను కాపాడుకోలేని చరిత్రలో ఉండే వ్యక్తిగా నిలుస్తారు. ఎవరైనా తన కాన్స్టిట్యున్సీని మాత్రమే కాపాడుకుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, తన కాన్స్టిట్యున్సీలో మాత్రమే అల్లలు సృష్టించబడుతుండడానికి కారణం అనే దాని ఉంటే నీకు అవమానము, ఇది కాదా అనే దాన్ని ఒకటి చెప్పాలి. నెక్స్ట్ అనదర్ థింగ్ వచ్చేసి ఈ రోజు ఏ కంపెనీ, ముఖ్యంగా ఫార్మస్యూటికల్ కంపెనీ తీసుకున్నప్పుడు ఒక మెడికల్ డాక్టర్ గా నేను, ఒక మెడికల్ విద్యార్థిగా నేను అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఇక్కడ తీసుకోవడానికి అలాంటివి ఏది కూడా మానవ జనావాసంలో కానీ దానికి సంబంధించిన కొన్ని కిలోమీటర్ల నివాస ఆవాసాలకు దూరంగా దీన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. దానికి కంప్లీట్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, ఆ పైప్ లైన్ ఉండాలి, దానికి పొల్యూషన్ చెకప్ ఉండాలి, పొల్యూషన్ రికార్డ్స్ లో ఉండాలి, దానికి పూర్తి సహకారం అందించాలి. అంతకంటే ముందు ఆ ఊరు మొత్తము సైన్లతోని మీకు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే మీ 32 సార్లు మీతో డిస్కస్ చేస్తున్నారంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం. ఈ రోజు మీరు అనుకునే కాంగ్రెస్ వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయగలిగిళ్ళు అంటే వాళ్ళు కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. జయరామ్ గారు వ్యాలిడ్ పాయింట్స్ ఇచ్చారు. మీరే అన్నారు 35 సార్ల మీటింగ్లు అయ్యాయి, ఒప్పుకోవట్లేదు. 30 సార్ల మీటింగ్ అవుతున్నాయంటే ఎవరికి ఇష్టం లేదు అనేది ఒక సంకేతం. హోమ్ ఫెయిల్యూరా ఇది. ఇంకొకటి రామారావు గారు, ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. రైతులు తిరగబడితే దేశం మొత్తం విషయం అవుతుంది. రైతు ఉద్యమాలే వెనక్కి తీసుకుని, రైతు చట్టాలే వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. చాలా పెద్ద కోల్పోయిన రైతులు ఉన్నారు. అందులో ఇది పొలిటికల్ పంచాయతీ ఎవరు చూడరు, దేశం ఇది రైతు పోరాటంగానే చూస్తారు. చెప్పండి జయరామ్ గారు, మీకు ముగ్గురు చెప్పాలి నేను ఒకటి. ఎందుకంటే నాకు నువ్వు ముగ్గురు పెట్టేసి మళ్ళీ ఈయనకెట్లా చెప్పాలి.